కాసేపట్లో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. భాగ్యనగరం వీధులు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగనున్నాయి. సిటీలో మొత్తం 168 శోభాయాత్రలను నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీసులు పూర్తి ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇవాళ మరి కాసేపట్లోనే హనుమాన్ విజయోత్సవ ర్యాలీ అన్నది ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను ఇప్పటికే విడుదల చేశారు పోలీసులు. అలాగే పటిష్ట బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. దీని గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, మొత్తంగా ఈ శోభాయాత్ర అన్నది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది? ఆయా మార్గాల్లో అంటే దాదాపు 168 విగ్రహాల శోభాయాత్ర కూడా జరగబోతుంది కదా, ఆయా మార్గాలు ఎటువంటి ఆంక్షలమల్లో ఉన్నాయి? హరీష, హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది హైదరాబాద్లో జరిగే హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి కూడా ఈసారి చాలా పకడ్బందీ ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అందుకు సంబంధించి గౌలీగూడలోని రామ మందిరం వద్ద నుంచి థర్డ్ బండ్ వరకు సుమారుగా 12 కిలోమీటర్ల మాత్రం కూడా ఈ హనుమాన్ శోభయాత్ర ప్రారంభమవుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అడుగడుగున కూడా భక్తులు నీరాజన పడతారు. ప్రతి ఏడాదికి సంబంధించి కూడా కొన్ని వేలాది మంది సంబంధించిన హనుమాన్ భక్తులతో పాటు నగరం నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి చూసుకుంటే మనం కొద్దిసేపటి క్రితమే స్వామివారిని ఉత్సవ రథం మీదకి ఎక్కించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కూడా ప్రసారికైతే శోభయాత్ర ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. రామ భక్తులు హనుమాన్ భక్తులకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో వస్తుంది. ఎందుకంటే చాలా కన్నుల పండుగ హైదరాబాద్లో ఈ హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభయాత్ర సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన విజువల్స్లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసు యంత్రాంగంతో పాటు ప్రభుత్వంలోని వివిధ శాఖాధికారులు కూడా చాలా పకడ్బందీ ఏర్పాటు. ఎందుకంటే ఇటు దేశవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జరిగే ఈ హనుమాన్ శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇటు చాలా చోట్ల కూడా హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్ర జరగడం చూసాం. కానీ మత సామరస్యానికి ప్రత్యేకమైన హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున కొన్ని ఏళ్లుగా ఈ హనుమాన్ సంబంధించిన శోభయాత్ర సాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సిన ప్రస్తుతం చూసుకోవచ్చు. ఉత్సవ విగ్రహాన్ని రథం మీద ఎక్కించారు. పూజా కార్యక్రమం కూడా పూర్తి అయిపోయింది. కాబట్టి మరొక నిమిషంలో అంటే సుమారు ఒక 5-10 నిమిషాలలో కూడా రథం కదలబోతుంది. ఇక్కడ నుంచి కోటి అటు నారాయణగూడతో పాటు ఆర్టీసీ రోడ్తో పాటు కూడా పూర్తిగా ఇటు 12 కిలోమీటర్లకు సంబంధించి కూడా ఈ పాదయాత్ర ఉండబోతుంది. చెప్పుకుంటే అడుగడుగున కేవలం ఇటు గౌలీగూడలో సాగే ఈ హనుమాన్ శోభయాత్ర కాకుండా కూడా హైదరాబాద్ నగరంలో నలుమూల నుంచి కూడా సుమారుగా 148 సంబంధించిన శోభయాత్రలు కూడా ఒకే మార్గం కూడా థర్డ్ బండ్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటాయి. ప్రతి మార్గం కూడా ముఖ్యంగా చూసుకుంటే కర్మన్ఘట్లోని ఒక శోభయాత్ర ఉంటుంది. ముఖ్యంగా గౌలీగూడ నుంచి ఇటు సాగే ఇటు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ థర్డ్ బండ్ వరకు సాగే యాత్రకు సంబంధించి కూడా ఈ రెండు చాలా ప్రధానమైనవి. చాలా ఇందులో ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారు. అడుగడుగున కూడా ఈ హనుమాన్ విగ్రహానికి సంబంధించి కావచ్చు, ఉత్తమ మూర్తికి నీరాజన పట్టేందుకు, వాడికి ఘనసాగరం పలికేందుకు రూట్ మ్యాప్ ఎక్కడైతే ఉంటుంది 12 కిలోమీటర్ల పొడుగున కూడా భక్తుల సంబంధించి కూడా నీరాజన పడుతూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. జై హనుమాన్ నినాదాలతో కూడా మారిమోగుతుంది. ఇంకో చెప్పాల్సి యాత్రకు సంబంధించి చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు చెప్పాల్సి ఉంటుంది. ఇక బందోబస్తు విషయానికి వస్తే 3000 మంది పోలీసులతో కూడిసారి చాలా పకడ్బందీ ఏర్పాటు చేశారు. గడిచిన కొన్నేళ్లుగా చాలా పీస్ఫుల్గా ఈ శోభయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా చాలా పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈసారి కూడా ఈ శోభయాత్ర రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితమే శోభయాత్రను విజయవంతం చేసేందుకు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పడి ఒకసారి మనం చూసుకుంటే గౌలీగూడ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా ఇటు హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి నినాదాలు చేస్తూ వారి భక్తి పారవర్శాన్ని కూడా చూపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హనుమాన్ జెండాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి భక్తులు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అడుగడుగున గత ఏడాదితో పోల్చుకుంటే కొంత ఆలస్యంగా ఈసారి శోభయాత్ర ప్రారంభం, కానీ అనుకున్న సమయానికి శోభయాత్ర ముగించేందుకు ఏర్పాటు చేయబోతున్నారు. గౌలీగూడ నుంచి ఇటు కోటి అటు నారాయణగూడ ఆర్టీసీ రోడ్తో పాటు బైబిల్ హౌస్ మీదుగా
ఈ శోభాయాత్ర సాగుతున్నట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, మరోవైపు అంటే ఈ శోభాయాత్రలో నగరంలోని పలుమూలల నుంచి వచ్చే శోభాయాత్రలో కొన్ని వందలాది మంది భక్తులు పాల్గొంటారు కాబట్టి సాయంత్రం ఏ సమయానికి ఈ శోభాయాత్ర అనేది ముగుస్తుంది, అలాగే బందోబస్తు భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టారు? ప్రస్తుతానికైతే అటు హనుమాన్ జయంతి శోభయాత్రలో కూడా ఇటు గౌలీగూడ నుంచి కర్మ ఇటు సాగే శోభయాత్రకు సంబంధించి కూడా చాలా పెద్దది. ఇది ముగిసేందుకు సుమారుగా రాత్రి 9:30-10 గంటల వరకు ఇటు తాడ్బండ్కు చేరుకునే విధంగా రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. కొంత గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత ఆలస్యంగా శోభయాత్ర ప్రారంభమైన కానీ అందుకు సంబంధించి కూడా తొందరగా అనుకున్న సమయానికే తాడ్బండుకి ఈ శోభయాత్రను తరలించే విధంగా సాగే విధంగా ఏర్పాటు చేశారు. దీని తర్వాత కర్బన్ ఘాట్ నుంచి మరొక శోభయాత్ర వస్తుంది. చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో అడుగడుగున నీరాజన పడతారు కాబట్టి రెండు కూడా కోటి చౌరస్తాలో ఒకటైన తర్వాత అక్కడ నుంచి ఒకదాని వెంట ఒకటి రెండు కూడా ఇటు తాడ్బండికు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొద్దిసేపటి క్రితమే ఇటు గౌలీగూడలోని రామ మందిర్ నుంచి శోభయాత్ర మొదలైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అది అడుగడుగున కూడా భక్తులు నీరాజన పడుతూ ఇటు ఈ శోభయాత్ర కూడా సాగుతుంది. కేవలం హనుమాన్ భక్తులే కాదు, నగరం నలుమూల నుంచి కూడా ఈ శోభయాత్రలో పాల్గొనేందుకు భక్తులు తరలి వస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే రూట్ మ్యాప్ సాగే ఈ 12 కిలోమీటర్లు కూడా హనుమాన్ భక్తులతో కూడా ఒక కాషాయమయంగా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హరీష, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇది హనుమాన్ శోభాయాత్ర అన్నది ప్రారంభమైంది. ఇక్కడ నగరంలోని పలు ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున హనుమాన్ విగ్రహాల శోభాయాత్ర జరగనున్న నేపథ్యంలో పోలీసులు కూడా అందుకు తగినట్లు పటిష్ట బందోబస్తును సైతం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు సైతం అమల్లో ఉండనున్నాయి.